కోర్ట్ మూవీ కంప్లీటెడ్. స్మాల్ మూవీ బిగ్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. పాయింట్ వచ్చి మైనర్ లవ్ స్టోరీ. హీరో మీద కేసు వేస్తారు, బయటికి వచ్చాడా లేదా అనేదే స్టోరీ. స్టోరీ చూస్తే డ్రాగ్ చేయకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి తీసుకెళ్తారు. అండ్ ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చూస్తే హర్ష రోషన్ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్. అండ్ ఆ ఏజ్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని బాగా చూపించారు. అలాగే కౌశిక్ గారి క్యారెక్టర్ ఇంటర్వెల్ టైం వచ్చేసరికి పవర్ ఇచ్చినట్టు మంచి హై వచ్చింది. శివాజీ గారి రోల్ మీ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇవ్వక్కర్లా, ఆ యాక్టింగ్తోనే మంచి హై ఫీల్ తెప్పించారు. అలాగే మీ రోల్ ఏదైతే ఉందో అది నార్మల్గా కాకుండా ఆ రోల్కి యాడ్ చేసిన ఫీచర్స్ వల్ల ఆ రోల్కి ఇంకా పవర్ పెరిగింది. ఎగ్జాంపుల్గా ఆ రోల్ చుట్టూ సైలెన్స్, ప్రతి ఒక్క సీన్ పిన్ డ్రాప్ సైలెన్స్, వెయిట్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే సాయి కుమార్ గారి రోల్ ఏదో రొటీన్ మోడ్ కాకుండా క్రియేట్ చేసిన కన్వర్షన్ బాగుంది. డెబ్యూట్ అండ్ న్యూ యాక్టర్స్తో పెర్ఫార్మెన్స్ బాగా చేయించారు. అలాగే శ్రీదేవి గారి రోల్ కానీ యాక్టింగ్ కానీ బాగుంది, పెయిర్ బాగా సెట్ అయింది. అండ్ ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చి కోర్ట్ సీన్స్ ఎక్కడ డ్రాగ్ లేకుండా నీట్ చూసుకొని ఫటాఫట్ లాగేశారు. అండ్ ఆ డీటెయిలింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. సెకండ్ హాఫ్లో ఫస్ట్లో యాక్షన్కి రియాక్షన్ కోర్ట్ సీన్స్, ప్రతి ఒక్క సీన్ ఒక మాస్ సీన్లా అనిపించింది. ట్విస్ట్లు బాగున్నాయి, అందులో సడన్ ట్విస్ట్లు ఇంకా బాగున్నాయి. మూవీలో నెగిటివ్ ఎజంప్షన్కి ఏం చేస్తారు, ఏదో సింపుల్గానే ఉంటుంది అనుకుంటే టైంకి కంప్లీట్ పాజిటివ్గా ఒక న్యూ ఫీల్ ఇవ్వడం బాగుంది. రోల్స్ని రొటీన్గా రియలైజేషన్ కాకుండా క్యారెక్టర్ డిమాండ్కి తగ్గట్టు ఆ మొమెంట్కి ఎలా ఉండాలో అలా ఉంచడం బాగుంది. మూవీలో రైస్ చేసిన క్వశ్చన్స్ బాగున్నాయి, రిటర్న్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకునేలా ఉన్నాయి. యాక్చువల్గా ఆ ఏజ్ వాళ్ళ లవ్ చూస్తే కోపం వస్తుంది, ఇక్కడ మంచి ఫీల్ వచ్చింది. కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలన్నట్టు అనిపించింది. ఓవరాల్గా మూవీ చూశాక మంచి హై ఫీల్లో బయటికి రావాలంటే ఈ మూవీ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.